ఫ్రెండ్స్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని మనం వింటూ ఉంటాం. కానీ అది కేవలం 2 పార్టీలకో, 2 వ్యక్తులకో అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల మధ్య కూడా అటువంటి ఒక సిట్యుయేషనే వచ్చింది. విజయ్ దళపతికి ఒక కొడుకు, ఒక కూతురు అది మనకు తెలిసిందే. కొడుకు పేరు సంజయ్. అయితే సంజయ్ గత కొద్ది కాలంగా విజయ్‌తో చాలా ముభావంగా ఉంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కూడా వచ్చాయి. ఎందుకని అంటే గతంలో ఇక విజయ్ ఇంటి పేరుని తీసేసిన తను ఇక ఎప్పుడైతే ఈ యొక్క పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి పోలింగ్ అయ్యిందో ఇమ్మీడియేట్‌గా సోషల్ మీడియాలో కూడా తన తండ్రిని అన్‌ఫాలో చేసేసాడు. అంతేకాకుండా తన తండ్రితో పాటు కాకుండా తన తల్లితో పాటు లండన్‌లో ఉంటున్నట్టు, లండన్‌లోనే చదువుకుంటున్నట్టు, అక్కడే అంతా కూడా కెరియర్ బిల్డప్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటి అంటే, ఎంత ఎదిగినా, ఎంత గొప్పగా తను సాధించినా కూడా తను విజయ్ కొడుకే. ఈ ప్రపంచం, ఈ సొసైటీ, ఈ ఫీల్డ్ మొత్తం అంతా కూడా విజయ్ కొడుకుగానే చూస్తుందనమాట. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఎప్పుడైతే ఇక విజయ్ అత్యద్భుతమైన మెజారిటీతో గెలిచాడో ఇక తన మనసును మార్చుకున్నాడు. తన మనసు మార్చడమే కాదు, తన తల్లి మనసును కూడా మార్చేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే విజయ్‌కి ఆనందం కలిగించే అతి పెద్ద గిఫ్ట్‌నైతే ఇచ్చాడు. అయితే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు విజయ్ కొడుకు సంజయ్ విజయ్‌కి అండగా నిలబడ్డాడు. పార్టీకి సంబంధించి అలాగే పార్టీకి అంటే ఏ విధమైన ప్రోటోకాల్స్ ఉంటాయి, వాళ్ళ అమ్మగారి విషయంలో ప్రతీదీ కూడా తను తెలుసుకుంటూ వాళ్ళ అమ్మ మనసు కూడా మార్చి ఇప్పుడు విడాకులు తీసుకోకుండా ఉండేటట్టు చేస్తున్నారు. అయితే నిజానికి విజయ్ విషయంలో చాలా అంటే చాలా ముభావంగా ఉంటున్న కొడుకు తన తండ్రి సీఎం కాబోతున్నాడన్న విషయం తెలిసి తన తండ్రికి ఎంతో ఇష్టమైన ఒక అంటే అక్కడ తమిళనాడు లోకల్ చేనేత కార్మికులు ఉంటారు కదా! అక్కడి నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్‌ని అయితే ఇవ్వడం అయితే జరిగిందట. స్పెషల్‌గా పంపించాడట. అయితే ఆ గిఫ్ట్ చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు విజయ్. ఎందుకనంటే ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయిన చెల్లి విషయంలోనే తను అంతలాగా మరణ బాధ పడుతుంటే, ఇక కన్న కొడుకు తనని దూరం పెడితే ఆ తండ్రి బాధ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న సంజయ్ తను మారడమే కాకుండా తన తల్లిని కూడా మారుస్తున్నాడు. ఎందుకనంటే ఒక చిన్న విషయం, ఒక చిన్న మార్పు, ఒక చిన్న ఈవెంట్ ఏదైనా మార్చేస్తుంది కదండీ! ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.